రేవంత్ సర్కార్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కామారెడ్డి వేదికగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ హామీని నెరవేర్చాలన్నారు. సరిగ్గా ఏడాది క్రితం బీసీ డిక్లరేషన్ ప్రకటించినట్లు కేటీఆర్ గుర్తు చేశారు. ఇచ్చిన హామీని కూడా నెరవేర్చకుండా వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ సర్కార్ వెన్నుపోటు పొడిచిందన్నారు. ఇది ప్రజాపాలన కాదు, గొంతు కోసిన పాలన అని కేటీఆర్ మండిపడ్డారు. సరిగ్గా సంవత్సరం కిందట ఇదే రోజు నవంబర్ 10, 2023 నాడు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ అని చెప్పి సరిగ్గా ఇదే రోజు సంవత్సరం కిందట బీసీ డిక్లరేషన్ అని చెప్పి రాష్ట్రంలోని బలహీన వర్గాల అన్నదమ్ములకి ఆడబిడ్డల ఓట్లకు గాలం వేస్తూ ఇందులో అన్ని రంగాల్లో ఇచ్చినట్టుగానే అన్ని వర్గాలకు ఇచ్చినట్టుగానే బలహీన వర్గాలకు కూడా మరి చాలా వాగ్దానాలు ఈ బీసీ డిక్లరేషన్ పేరిట ఇచ్చి సరిగ్గా ఈ రోజుతో సంవత్సరం అవుతా ఉన్నది. నేను ఈ సందర్భంగా వరంగల్ వేదికగా, ఎందుకంటే వరంగల్ అంటేనే చైతన్యానికి పౌరుషానికి ప్రతీక, అట్లాంటి ఈ వరంగల్ వేదికగా బీసీ డిక్లరేషన్ మీరు ప్రకటించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. బీసీ డిక్లరేషన్ హామీలు ఏమైనాయి, ఎక్కడ పోయినాయి, ఒక్కటంటే ఒక్కటి ఈ సంవత్సర కాలంలో అమలు చేసిందా కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట నేను అడుగుతా ఉన్నా. ఒక్క మాటలో చెప్పాలంటే కొత్తవి అమలు చేయడం దేవుడెరుగు, ఉన్న వాటిని కూడా రద్దు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఒక్క మాటలో చెప్పాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాలకు బీసీలకు చేసిన ద్రోహం గురించి చెప్పాలి అంటే వెనుకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చేతి గుర్తు పార్టీకి ఓటేసిన పాపానికి చేతి వృత్తిదారులందరినీ గొంతు గోసిన పాలన కాంగ్రెస్ పాలన అనే మాట నేను మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. చాలా మాటలు చెప్పినారు, ఒక్కటంటే ఒక్కటి బీసీ డిక్లరేషన్లో చెప్పిన ఒక్క మాట కనీసం పూర్తి చేయలేదు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో 2014 నుంచి 2023 దాకా ఎన్నో పథకాలు కుల వృత్తులకు ఊతమిస్తూ, చేతి వృత్తులకు చేయూతనిస్తూ, అదేవిధంగా చదువుకుంటాననే బలహీన వర్గాల పిల్లలకు బలాన్ని ఇస్తూ, వారికి బలమైన గొంతుకనిస్తూ బ్రహ్మాండంగా నిర్మాణం చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ వీళ్ళు కొత్త పథకాలు కాదు, ఉన్న పథకాలకే పాతర వేసిన పాపాత్ములు కాంగ్రెస్ వాళ్ళు. ముదిరాజుల నుండి గొల్ల కుర్మల వరకు, గౌడన్నల నుండి నేతన్నల దాకా బీసీల కోసం సంక్షేమ సమాహారాన్ని అమలు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. బీసీల కోసం దళిత బంధు తర్వాత బీసీ బంధు కూడా ప్రవేశపెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి రాగానే ఇటు బీసీ బంధు బంద్ అయింది, అటు రైతు బంధు కూడా బంద్ అయింది. రైతు బంధుకు రామ్ రామ్ అంటాడని ముందే చెప్పినాం, దళిత బంధును కూడా పక్కన పెడతాడని చెప్పినాం, బీసీ బంధును కూడా ఇవాళ పాతర వేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. బీసీ ఓట్ల కోసం కులగణన అంటూ కాంగ్రెస్ పార్టీ కొత్త నాటకానికి తెరలేపిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కులగణన చేయటానికి వెళ్లిన అధికారులకు ప్రజలు చుక్కలు చూపిస్తున్నారన్నారు. 6 గ్యారంటీలు ఏమైందని అధికారులను ప్రజలు నిలదీస్తున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. ఇవాళ కొత్తగా బీసీల ఓట్ల కోసం కులగణన అనే కొత్త జపం ఎత్తుకున్నారు. నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో కూడా ఇంటింటికి పోతే ప్రభుత్వ అధికారులను నిలదీస్తున్నారు ప్రజలు. 75 క్వశ్చన్లు అడిగినారు, 75 ప్రశ్నలు, ఒకటి కాదు రెండు కాదు. నీ కులమేంది, ఉపకులమేంది, సరే అక్కడి వరకు పర్వాలేదు. తర్వాత మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, మీ ఇంట్లో ఏసీ ఉందా, మీ ఇంట్లో ఎన్ని రూపాయలు బ్యాంకులలో ఉన్నాయి, మీ రాజకీయ పార్టీలతో సంబంధం ఉందా. మనోళ్ళు అడుగుతున్నారు ఇంటికి పోతే, సరే మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, రేవంత్ రెడ్డి కొనిస్తాడా అని అడుగుతున్నారు. మా ఇంట్లో ఏసీ లేదు, నేను చెప్తా కొనిస్తావా అని అడుగుతున్నారు. ఇలా ఈ ప్రభుత్వం మీద ఎంత అపనమ్మకం ఉంది అంటే అక్కడికి పోతే ఆ క్వశ్చనేర్ పట్టుకొని పోయిన ప్రభుత్వ అధికారులను, కుల గణన పేరు మీద పోయే అధికారులను ప్రజలు నిలదీస్తున్నారు, నిగ్గదీస్తున్నారు, అడుగుతా ఉన్నారు. 6 గ్యారంటీలు ఏమైనాయి, వాటి సంగతి మర్చిపోయినరా, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అని చెప్పిండ్రు కదా, ఏమైంది అని అడిగితే నీళ్లు నమిలే పరిస్థితి అధికారులది.
పాపం నేను జాలి పడతా ఉన్నా ప్రభుత్వ ఉద్యోగుల మీద కూడా. తప్పు మీది కాదు, తప్పు పాలకులది. రేవంత్ రెడ్డిది, ఆయన మంత్రివర్గాన్ని అడ్డగోలు హామీలు ఇచ్చి అడ్డమైన మాటలు చెప్పి నోటికొచ్చిన చెత్తవాగుడు వాగి ఇవాళ అధికారంలో కూర్చున్న తర్వాత మిమ్మల్ని బలి పశువులు చేసే క్రమంలో ఇంటింటికి పంపుతా ఉన్నాడు.